అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పటిలాగే వేడి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు వంటి నియోజకవర్గాలు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ప్రభావం బలంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. రాయలసీమలో ఫ్యాక్షనిజం చాలా కాలం నుంచి రాజకీయాలతో కలిసిపోయి నడుస్తూనే వచ్చింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొంత మార్పు వచ్చినా అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ కక్షలు, విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు తాడిపత్రిలో జేసీ కుటుంబం, వైసీపీ పెద్దారెడ్డి మధ్య పోరు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ధర్మవరం, రాప్తాడు ప్రాంతాలు పరిటాల రవీంద్రకు అతి కీలకమైన స్థలాలుగా నిలిచాయి. ప్రజా ఉద్యమాల నుంచి ఎదిగి నక్సలైట్ ఉద్యమంలోనూ పనిచేసి ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి చేరిన రవీంద్ర ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. కానీ రాజకీయ విభేదాల మధ్య 2025లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన మరణంతో భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి 2014లో రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. అదే సమయంలో వారి కుమారుడు పరిటాల శ్రీరామ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆయనకు ప్రభుత్వం భద్రత కల్పించినా 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ సదుపాయం తొలగించబడింది. వైసీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో టీడీపీ ఆ నియోజకవర్గ బాధ్యతలను శ్రీరామ్కు అప్పగించింది. 5 ఏళ్ల పాటు పోరాటం చేసిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని భావించగా పొత్తుల కారణంగా ఆ సీటు బీజేపీకి దక్కింది. అయితే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఇప్పటికీ పరిటాల శ్రీరామ్ కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాయలసీమ రాజకీయాల స్వభావం ప్రమాదకరమని, పరిటాల కుటుంబం ఎన్నో పోరాటాలలో నష్టాలను ఎదుర్కొన్నదని పరిగణనలోకి తీసుకొని ఆయనకు మళ్లీ ప్రత్యేక భద్రత కల్పించారు. దీంతో భవిష్యత్తులో శ్రీరామ్ మరింత దూకుడుగా ధర్మవరం, రాప్తాడు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించనున్నారని అంచనా వేస్తున్నారు టీడీపీ పెద్దలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.